పశ్చిమాసియాలో క్షిపణులు మళ్లీ నిప్పులు చెరగబోతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య పాకిస్తాన్ వేదికగా జరిగిన శాంతి చర్చలు ఘోరంగా విఫలమయ్యాయి. ఏకధాటిగా 21 గంటల పాటు ఇరు దేశాల ప్రతినిధులు చర్చించినప్పటికీ ఏ ఒక్క అంశంపై కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో గత 2 వారాలుగా అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగిసిపోయింది. ఒప్పందం కుదరకపోతే నరకం చూపిస్తా అన్న ట్రంప్ హెచ్చరికలు ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. అటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గటం లేదు. హార్మోజ్ ను శాశ్వతంగా మూసివేస్తామని, అణుబాంబు దిశగా అడుగులు వేస్తామని తెగేసి చెబుతోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య దాదాపు 21 గంటల పాటు సాగిన కీలక చర్చలు ఎలాంటి ఫలితం లేకుండా ముగియడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. ఇప్పటి వరకు కొంతవరకు ఉపశమనం కలిగించిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కూడా ప్రమాదంలో పడింది. ఈ చర్చలు విఫలమవడం కేవలం 2 దేశాల మధ్య సమస్య మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, భూకంప స్థాయిలో మార్పులకు దారితీసే పరిణామంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని నియంత్రించడంతో పాటు మరీ ముఖ్యంగా హార్మోజ్ జలసంధి ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తగ్గించడం లక్ష్యంగా ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరిగాయి. కానీ చర్చలు విఫలమవడంతో ఈ కీలక మార్గం మళ్లీ ప్రమాదంలో పడింది. ఒకవేళ ఇరాన్ ఈ జలసంధిని పూర్తిగా మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింటుంది. దాంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు హెచ్చరించినట్లుగా చర్చలు విఫలమైతే ఇరాన్పై భారీ సైనిక దాడులు చేపట్టే అవకాశాలున్నాయి. ఈ దాడులు కేవలం సైనిక స్థావరాలపైనే కాకుండా ఇరాన్లోని చమురు శుద్ధి కేంద్రాలు, ఇంధన నిల్వలు, కీలక మౌలిక సదుపాయాలపై కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. అమెరికాకు మద్దతుగా ఇజ్రాయెల్ కూడా యుద్ధంలో మరింత దూకుడుగా పాల్గొనే అవకాశాలున్నాయి. ఇది యుద్ధాన్ని మరింత విస్తృతంగా మార్చే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో ఇరాన్ కూడా వెనకడుగు వేసే పరిస్థితులు లేదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా పశ్చిమాసియాలోని కీలక చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ దేశాల్లోని చమురు ఉత్పత్తి లేదా ఎగుమతులు నిలిచిపోతే ప్రపంచ మార్కెట్లో ఇంధన కొరత మరింత తీవ్రమవుతుంది. ఇక ఇరాన్కు మద్దతుగా ప్రాంతీయ మిలిటెంట్ గ్రూపులు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. హిజ్బుల్లా, యెమెన్కు చెందిన హుతీ దళాలు వంటి సంస్థలు తమ దాడులను తీవ్రతరం చేస్తే యుద్ధం లెబనాన్, సిరియా వంటి దేశాలకు విస్తరించే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ప్రమాదకరంగా మారవచ్చు. ఇక అణ్వాయుధ అంశం కూడా మళ్లీ ముందుకొచ్చే అవకాశం ఉంది. ఇరాన్ ఇప్పటి వరకు తన అణు కార్యక్రమం పౌర అవసరాల కోసమేనని చెబుతున్నప్పటికీ తాజా పరిస్థితుల్లో అది అణుబాంబు తయారీ దిశగా అడుగులు వేయవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అలా జరిగితే పశ్చిమాసియాలో ఆయుధ పోటీ మరింత పెరిగి సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా అణు ఆయుధాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరుగుతాయి. దాంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆహార పదార్థాలు, గ్యాస్, విద్యుత్ ఖర్చులు పెరిగితే అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక మాంద్యం రావచ్చంటున్నారు. ఇక భారత్ వంటి దేశాలపై ఈ పరిస్థితి మరింత ప్రభావం చూపుతుంది. భారత్ చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి గుండా వచ్చే చమురు సరఫరాలు కీలకం. ఒకవేళ ఈ మార్గం దెబ్బతింటే భారత్లో ఇంధన కొరత తలెత్తే ప్రమాదం ఉంది. దాంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి సామాన్య ప్రజలపై భారం పడుతుంది. పరిశ్రమల ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. మొత్తంగా అమెరికా, ఇరాన్ చర్చలు విఫలమవడం అనేది కేవలం ఒక దౌత్య పరాజయం మాత్రమే కాదని, ఇది ప్రపంచాన్ని మరో పెద్ద సంక్షోభం వైపు నెట్టే ప్రమాదకర సంకేతమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం మళ్లీ ప్రారంభమైతే అది పశ్చిమాసియాను దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంధన సంక్షోభం, ఆర్థిక అస్థిరత, భద్రతా సమస్యలు ఇలా అన్నీ కలిసి ఒక క్లిష్ట పరిస్థితిని సృష్టించవచ్చంటున్నారు. 21 గంటల పాటు ప్రపంచం ఊపిరి బిగబట్టి చూసిన చర్చలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ట్రంప్ తన హెచ్చరికల ప్రకారం బాంబుల వర్షం కురిపిస్తారా, లేక ఇరాన్ తన ఆత్మవిశ్వాసంతో అగ్రరాజ్యాన్ని నిలువరిస్తుందా అన్నది మరో కొన్ని గంటల్లోనే తేలిపోనుంది. పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా విలయం మొదలయ్యే అవకాశం ఉంది.